సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా టీజర్ మోస్ట్లీ ఆగస్ట్ నెలలో రావడం పక్కా అని తెలుస్తోంది. కానీ జస్ట్ ఇమాజిన్, ఈ నెలలోనే టీజర్ వచ్చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఈ వారంలోనే వారణాసి టీజర్ని మనం చూసేస్తే ఇంకెలా ఉంటుంది? అయినా ఆగస్టు 15కి టీజర్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తూ వారణాసి టీం సడన్గా ఇలా టీజర్ ఎందుకు లాంచ్ చేస్తోంది? ఖచ్చితంగా చెయ్యదు. కనీసం ప్రచారం చేసో అనౌన్స్మెంట్ ఇచ్చో టీజర్ లాంచ్ చేసేవాళ్ళు. కానీ నిజంగానే ఇవేవీ లేకుండా వారణాసి టీజర్ని ఈ వారం, అది కూడా ఈ శుక్రవారమే రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా చాలా ఎక్స్క్లూజివ్ అని తెలుస్తోంది. ఇంతకీ ఈ టీజర్ లాంచ్ ఎక్కడ? ఎందుకు ఇంత సడన్గా రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు ఆ విషయం చెప్పకుండా సైలెంట్ అయ్యారు? ఇంతకీ టీజర్లో ఏముండబోతోంది? హ్యావ్ ఎ లుక్. జస్ట్ ఇమాజిన్, మరో 12 నుంచి 18 గంటల్లో మహేష్ బాబు వారణాసి టీజర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆ షాక్తో కోమాలో కాసేపు ట్రావెల్ చేసేస్తారు. కామన్ ఆడియన్స్ ఇదే వెరైటీ సర్ప్రైజ్ అని షాక్ అవుతారు. కానీ ఈ శుక్రవారం అలాంటి అనుభవంపై పేల్చబోతున్నాడు రాజమౌళి. ఎందుకు, ఏమిటనే ప్రశ్నలకు సమాధానం కూడా షాకింగ్గానే అనిపిస్తోంది. వారణాసి విషయంలో రాజమౌళి ఎప్పుడు సడన్గా ఎలాంటి బాంబు పేలుస్తాడో చెప్పలేం. ఈ సినిమాను సీక్రెట్గా మొదలుపెట్టి సడన్గా హీరో లుక్ రిలీజ్ చేశాడు. తర్వాత పోస్టర్, ఆ తర్వాత టైటిల్ని, కాన్సెప్ట్ గ్లిమ్స్ని ఏకంగా ఈవెంట్తో రివీల్ చేశాడు. ఇక టైటిల్ సాంగ్, విలన్ సాంగ్, తర్వాత ఏకంగా ఇంటర్వ్యూలు పెట్టి సినిమా తాలూకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఇదంతా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మీద ప్రేమతోనో, పాన్ ఇండియా ప్రేక్షకుల మీద అభిమానంతోనో చేయలేదు. అంతా ప్రమోషనే. ఇలా చేస్తే అలా కలిసొస్తుంది. అంటే ఎలాంటి షాకింగ్ నిర్ణయాలకైనా రాజమౌళి సిద్ధం. అందుకే ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఈ శుక్రవారమే టీజర్ని లాంచ్ చేయబోతున్నాడు. అది ఎవరికి, తెలుగు వాళ్ళకి కాదు, తమిళ బ్యాచ్కి అంతకన్నా కాదు, అసలు ఇండియన్స్కి ఈ టీజర్ చూసే భాగ్యమే లేదు. కేవలం మెక్సికన్లే. అవును, మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్లో రాజమౌళి తీసిన ఈగ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతోంది. అది శుక్రవారమే అని తెలుస్తోంది. తన మేకింగ్లో వచ్చిన వెరైటీ సినిమాలకు మెక్సికన్ కామిక్ కాన్ ఫెస్టివల్ ఇస్తున్న ప్రయారిటీ ఇది. వరల్డ్ వైడ్గా ఇలాంటి వెరైటీ ప్రయోగాల తాలూకా సినిమాలు అక్కడ స్పెషల్గా స్క్రీన్ చేయబోతున్నారు. అయితే అక్కడే ఎక్స్క్లూజివ్గా వారణాసి స్పెషల్ విజువల్ స్క్రీన్ చేయబోతున్నారట. ఇదో రకంగా లాటిన్ అమెరికా అంటే మెక్సికో, బ్రెజిల్, ఇలా సౌత్ అమెరికా మార్కెట్లో వారణాసి ప్రమోషన్కు ఉపయోగపడుతోంది. అందుకే ఇండియాలో పెద్ద ఈవెంట్లా ప్లాన్ చేసి రిలీజ్ చేయాల్సిన విజువల్స్ని అక్కడ మెక్సికోలో కామిక్ కాన్ ఫెస్టివల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే ఎవరూ చూడనివి. అలాంటి వాటితో వచ్చే ఏదైనా టీజర్తో సమానమే. అందుకే ఆగస్టు 15కి రివీల్ అనుకున్న వారణాసి టీజర్ ఈ శుక్రవారం మెక్సికోలో రిలీజ్ అవుతుందనే అభిప్రాయం కలుగుతోంది. ఇక ఇందులో కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారట. అసలు ఆ కామిక్ కాన్ ఫెస్టివల్ ఉద్దేశమే డిఫరెంట్ ఎమోషనల్ కంటెంట్ని గ్రాఫికల్గా ఎలా నేరేట్ చేస్తారో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం. ఈ క్లూస్ అన్ని ఆధారంగా చేసుకుంటే ఆల్మోస్ట్ వారణాసి టీజర్ లాంటి వీడియోలు మెక్సికోలో రివీల్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. మరి